నాకు కాంగ్రెస్ యువ నాయకుడు క్రాంతి అందుబాటులో ఒక 2 నిమిషాలు మాట్లాడిపోతాడు. మరి ఏంది సంగతి, కాంగ్రెస్ పరిస్థితి ఏంది, ఇదేంది జిల్లాల వ్యవస్థీకరణ చేస్తారటనా, ఏంది ఇది? జ్యుడిషియల్ కమిషన్ చేస్తారు కదా, ఎలక్షన్స్ అయిపోయాక ముందు తీసుకుంటారు. ఓకే, నిన్ననైతే ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ మీద గట్టిగానే ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఒక రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని మార్చే కాదు, ఇది నిజంగా రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తారు అనుకుంటారు మీరు? చెప్పండి. మీరు ప్రచారం విష ప్రచారమో సీట్లు కావాలి? విష ప్రచారం అనేది కాదు, వాళ్ళ టార్గెట్ అది. ఆర్టికల్ 368 పవర్ ఆఫ్ పార్లమెంట్ పవర్ తోటి రాజ్యాంగాన్ని సరే సవరణలు చేసుకోవచ్చు, పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు సవరణ చేసుకోవచ్చు అనేది రాజ్యాంగమే చెప్తుంది. అది మన నాలెడ్జ్. అంటే పైన వస్తే చేసుకునే అవకాశం ఉంది, కానీ దాన్ని ఎట్లా చేస్తారు? ప్రజల ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని బాగు చేస్తారా, చెడు చేస్తారా అని మీరు ఎట్లా కేసు చేస్తారు? ముందే అంటే వాళ్ళ ఎజెండా అయింది, మతం అనేది వాళ్ళ ఎజెండా అయింది. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉండొద్దు. కొంతమంది పిచ్చి కూతలు కూసేటోళ్ళు ఉంటారు. ఏంది, ఎవరైతే సెక్యులర్గా ఆలోచిస్తారో, సమానత్వం గురించి ఆలోచిస్తారో, పరమత సహనం గురించి ఆలోచిస్తారో వాళ్ళ మీద ఉచితంగా ఏది పడితే అది మాట్లాడము, చేతులకు గాజులు వేసుకొని అది చేస్తారు. సెక్యులర్ అనే పదంతో హిందువులు అని. సెక్యులర్ అనేది రాజ్యాంగంలో ఉందిరా బాబు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావు అంటే, సెక్యులర్ పదాన్ని గౌరవిస్తున్నావు అంటే నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నావు. రాజ్యాంగాన్ని గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్టు కదా. నీకు సమాజం మీద రెస్పెక్ట్ లేకపోతే నాకేం ప్రాబ్లం? నాది కాదు కదా సమస్య, నీది సమస్య. సరే, ఇంకేమంటారు? బిడ్డ బెయిల్ కోసం 5 సెగ్మెంట్లు బీజేపీకి కేసీఆర్ తాకట్టు పెట్టినట్టు, దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు సరే బెయిల్ అనేది బెయిల్ కోసం ఇప్పుడు ఎట్లయినా ఎలక్షన్ స్టంట్లో ప్రకారమే కవిత గారిని జైలుకు పంపించడం జరిగింది. దాంట్లో 5 సెగ్మెంట్లలో ఒక సెగ్మెంట్ నిజామాబాద్. కవిత ఏం చేసింది, ప్రెస్ మీట్ పెట్టి అరవింద్ మీద నేనే పోటీ చేస్తా అని చెప్పింది. ఆ 5 సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గెలిపించడానికి ఈరోజు పోయి జైల్లో కూర్చుంది కవితక్క. అది కేసీఆర్ వల్ల, కేసీఆర్ బలి చేసిండు కవితక్కను. అది 5 సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్ నేనే చెప్తున్నా, నిజామాబాద్. ఓకే, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోతాయి, అదే ఆర్ఎస్ఎస్ నినాదం. 100 ఏళ్ల సందర్భంగా బీజేపీ వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఇది. 14 స్థానంలో గెలుపు పక్క, మేము గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచుతారట కదా. ఇంకా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది దాదాపు 1925లో పుట్టింది. 1925లో పుట్టిన ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్రం కోసం పనిచేయలే, దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించలే. అదే కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడింది, దేశాన్ని నిలబెట్టింది. ఈ రోజు ఎవరైతే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నో విపత్తుల సమయంలో చాలా సమయాల్లో ఒక్కరిని చూపెట్టు, గూగుల్లో పెట్టి చూపెట్టు, దేశం కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోరాటం చేసిరని. జాతీయ జెండాను గౌరవించలే, జాతీయ జెండాను గౌరవించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్. ఎందుకు? వాళ్ళే చెప్పారు కదా జాతీయ జెండాను మేము గౌరవించామని. వాళ్ళు జెండా ఎగరేలే, దాదాపు మొన్న ఎగరేసారు వాళ్ళు. 50 ఏళ్ళు జాతీయ జెండాను రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఇలా దేశభక్తి గురించి మాట్లాడతారు. ఏంది నాకు అర్థం కాదు. దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడి, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించరు. ఇలా మా గురించి వాళ్ళకు మాట్లాడే నైతికత ఎక్కడిది? ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ. ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా బీజేపీ ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చాలనే టార్గెట్ ఫస్ట్ ఆర్ఎస్ఎస్ది. ఆ ఆర్ఎస్ఎస్ నినాదాన్ని బీజేపీ ముందుకు తీసుకెళ్తుంది, అది వాళ్ళ ఏజెండా. వచ్చిండు, వస్తే ఏమున్నది, వచ్చినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు, ఇదే ఆర్ఎస్ఎస్ నిదానం ఎందుకు చెప్తుండు? ఆ ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు కాబట్టి, ఆర్ఎస్ఎస్ భావాజాలం ఏందో తెలిసింది కాబట్టి చెప్పిండు కదా. మరి స్టేట్లో ఈ విద్యుత్ సమస్య గురించి నాకు ఒక విద్యుత్ సమస్య మీరు ఒకసారి V6 ఓపెన్ చేయండి. ఇక్కడ ఎవరు చెప్పారు ఇది? ఆ ప్రకటన ప్రకటన చెప్పింది. అంటే కేసీఆర్ ఎజెండా ఏంది అని అంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఏంది, కేటీఆర్ టార్గెట్ ఏంది, ఆరడుగుల హరీష్ రావు టార్గెట్ ఏంది అని అంటే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతుంది, పాత రోజులు వస్తున్నాయని ఒకటి తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, నేను నిన్న అక్కడ కూర్చొని. నిజమే, కొంతమంది అధికారుల వల్ల ఇంకా వాళ్ళ కనుసన్నంలో పనిచేస్తారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సిద్దిపేటకు సంబంధించి మెదక్ ఎంపీ ఎవరైతే ఆ భూములు కబ్జా చేసిన దొంగ ఎవరైతే ఉన్నారో, మెదక్ సంబంధించిన వార్త ఉంది, జరంతా అసలు జరుగు. పార్లమెంటు బరిలో 625 మంది ఉన్నారు. ముగిసిన స్కూటీని 428 నామినేషన్ల తిరస్కరణ. అత్యధికంగా మెదక్లో 53 మంది క్యాండిడేట్స్ పోటీలు ఉన్నారు.
మెదక్ ప్రత్యేకంగా నిలిచింది ఈసారి. దీనిలో క్యాండిడేట్లు కూడా ఒకవైపు బీసీకి సంబంధించి బీసీ సామాజిక వర్గం నుంచి నీలం మధు ముదిరాజు ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, ఇక్కడ కలెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి ఉన్నాడు. చెప్పు అలా ముచ్చట ఏంటంటే మెదక్ విషయానికి వస్తే రఘునందన్ రావు గారు సరే కొట్లాడతాడు, ప్రతిపక్ష పాత్ర, బీఆర్ఎస్ మీద కూడా పోరాటండు ఉన్నది, వాక్చాతుర్యం ఉంది. కానీ దేశం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అంటేనే దేశం నుంచి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దేశంలో ఏ ఎజెండాతోటి బీజేపీ పోతుంది అనేది చూస్తారు. ఇంకొకటి ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ముఖ్యంగా ఆ ఏరియాలో మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే ఆ యుద్ధం మీరు చేసారు. రంగనాయక సాగర్ కానీ మొత్తం సిద్దిపేట జిల్లాకు సంబంధించి, అప్పుడు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో భూములు పేదల రైతుల పొట్టగొట్టిన దొంగోడు అంటే ఈ వెంకటరామరెడ్డి. ఇవాళ పోయి ఏందో మైకులు ముందే పెట్టి కెమెరాలు తీసి ఏమనుకుంటురే నా గురించి తినుకుంటా ఏందో దొంగ ముచ్చట్లన్నీ చెప్తుండు. ఇలా ఒక సామాజిక బిడ్డ బీసీ నినాదంతో నీలం మధు ముదిరాజు నిలబడ్డాడు. నేను మెదక్ ప్రజలకు కూడా చెప్తున్నా, ఎవరైతే మీకోసం కొట్లాడతారో వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఓపెన్ చెప్పాలుతా క్రాంతి అంటే నీలం మధు అని పేరు చెప్పకపోయినా నేనేమంటున్నా అంటే వెంకటరామరెడ్డికి తప్ప ఎవరికైనా ఓటేయని చెప్తున్నాను నేను. సార్ అది ఓకే మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. మెదక్ పార్లమెంట్ ప్రజలకు చెప్తున్నా, వెంకటరామరెడ్డి అనేటాన్ని తప్పితే మీరు ఎవరికైనా మీకు నచ్చిన విజ్ఞప్తితోటి ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు వెంకటరామరెడ్డి చెప్తుండు 1000 కోట్లు ఎన్ని కోట్లో పెట్టి నేను అది చేస్తా. ఫేస్బుక్లో మీకు అది అవొస్తే ఏంటిది కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను చూపిస్తలేను, కావాలంటే మీరు తర్వాత చూసుకోండి. ఫేస్బుక్ వెంకటరామరెడ్డి పేజ్ ఓపెన్ చేసి ఏవో షార్ట్ ఫిలిమ్స్ టైప్ చేపిస్తుండు. ఏంటిది ఈసారి గెలిస్తే మేము ఆ ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టిస్తామని, ₹1 ఏదో ఫంక్షన్ హాలని, ఇవన్నీ దొంగ. అంటే ఎక్కడి నుంచి ఆ సొమ్ము అంతా ఎక్కడి నుంచి దోసుకున్నారు? ప్రజల నుంచే కదా. ఇదే సిద్దిపేట జిల్లా నుంచి దోసుకొని మళ్ళీ సిద్దిపేట జిల్లా మీద పెట్టడానికి నన్ను గెలిపిరని చెప్తుండే, అదే సొమ్ముని ఇవ్వడానికి. దాదాపు 100 పైచిలకు మందిని కూడా సస్పెండ్ చేసిరు అధికారులతో మీటింగ్ పెడితే. ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాకేం సంబంధం వాళ్ళతోటి అని అంటుండు. మళ్ళీ పిలిపించుకున్నది నువ్వే, మీటింగ్ పెట్టింది నువ్వే. ఇవే హరీష్ రావు రాజకీయాలు అంటారు, చాతగాని రాజకీయాలు హరీష్ రావు రాజకీయాలు ఇవి. హరీష్ రావు రాజకీయము గజ్వేల్లో కూడా హరీష్ రావు రాజకీయం ఉంటుంది, ఉమ్మడి మెదక్ మొత్తం హరీష్ రావు రాజకీయమే ఉంటుంది. నడుస్తుంది కాబట్టే కదా అధికారులను కనుసన్నలో పని పెట్టుకోవడానికి పనిచేయడానికి ఏమన్నా సిగ్గుందా? ఇంకేదో లెటర్ తీసుకొచ్చి అది స్పీకర్ ఫార్మేట్లనే లేదు. మీ దొంగ ముచ్చట్లు దేనికి? ఆడ బొమ్మరిది మాట్లాడతాడు, ఇక్కడ బావ మాట్లాడతాడు, మామనేమో మామకి అసలు మీకే పొంతన లేదు, ఆమెనేమో జైలు ఉన్నది, ఈయననేమో ఈ అమరవీరుల స్తూపం అంటాడు, ఆయననేమో ఐటీ సెల్ ఆ సెల్ ఈ సెల్ అనుకుంటా ఏడ తిరుగుతున్నా ఏ ఓటల పొండి తిరుగుతున్నా ఎవరికి తెలియదు. ఎవరి స్టేట్మెంట్ వాళ్ళ దాంట్లో వాళ్ళకే అది లేదు. మీరు ఇది V6లో ఒకటి నేను ఇంతకుముందు చూపెట్టిన, మీరు ఎక్స్ వేదికగా, ఎక్స్ మీన్స్ ట్విట్టర్, అసలు కేసీఆర్కి ట్విట్టరే లేదు, నిన్న మొన్న క్రియేట్ చేసుకుండు, ట్రెండ్ ఫాలో అవుతుండు. అది అంటే సోషల్ మీడియా వల్ల మేము అదైపోయినాము. సోషల్ మీడియా వల్ల మీరు ఎందుకు అదైపోయారు? మీరు అవినీతి చేసిరు కాబట్టి అయ్యారు. మొన్న రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా క్యాండిడేట్స్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, పొట్టగట్టు అంటే దాన్ని సంథింగ్ ఏంది, అవినీతి చేయకుండా, అవినీతి జరగకుండా చూసుకుంటే పరిపాలన అనేది చేస్తే రైతులు అదే కడుపు కట్టుకుంటా అంటే రేవంత్ రెడ్డి అవినీతి చేయకుండా అదొక ట్రోల్ చేస్తుర్రు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంది, వీళ్ళు ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోతుంటారు. రేవంత్ రెడ్డి గారు అన్నది అవినీతి జరగకుండా నేను చూసుకుంటా, రైతు రుణమాఫీ చేస్తాము, 6 గ్యారంటీలు చేస్తాము, మీ లెటర్లు తీసుకొని మీరు జేబులో పెట్టుకోండి. మీకు చేతనైతే, కాంగ్రెస్ వాళ్ళకి చేతనైతే బాబామ్మర్లని ఇంటికి పంపించే ప్రయత్నం చేయరు. వాళ్ళే పోతారు, ప్రజలు పంపిస్తారు, మాకు కాదు ప్రజలే పంపిస్తారు. దెబ్బకు 2 పిట్టాలు అన్నట్టు హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ బహిరంగంగా అమరవీరుల స్తూపం సాక్షిగా పోయిండు. మా బావ అయితే నేను కూడా చేస్తా అని చెప్పేసి కేటీఆర్ అని అడిగాల సవాల్ స్వీకరించిండు కదా, స్వీకరించినాక ఇంకేమున్నది, పూర్తి చేసి రుణమాఫీ చేసి బావ పీడ తెలంగాణకు వదిలేయాలని మీ కాంగ్రెస్ వాళ్ళకి నేను విన్నపం చెప్తున్నా. ఖచ్చితంగా.